పెసరట్టు అల్లం చట్నీ అండి. ఈరోజు పెసరట్టు అల్లం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను పెసరపప్పుతో కాదండి, ఉత్తి పెసరతోనే చేస్తున్నాను. చూద్దామండి ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక గ్లాసు పెసలను తీసుకుని నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు. ఒక గంట సేపు నానితే సరిపోతుందండి. పెసలు 1 అవర్ బాగా నానాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కడగాలండి. బాగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. మా పిల్లలు కారం ఎక్కువ తినరు, సో ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మన దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ అండి, ఒక మీడియం సైజ్ టమాటా, ఒక 3-4 ఎల్లుల్లిపాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పుట్నాల పప్పు, కొంచెం కరివేపాకండి, ఒక చిన్న ఇంచు ముక్క అల్లం అండి, ఒక 4-5 ఎండుమిరపకాయలు. మన కారానికి తగినట్టుగా చూసుకోవాలండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. స్టార్టింగ్ ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అల్లం ముక్కలను వేసుకోవాలండి. అల్లం ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. మనకి పచ్చివాసన అంతా పోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది చట్నీ. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. కొంచెం వేగాక పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, టమాటో వేసుకొని ఇవి మగ్గించాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గాక ఒక 3-4 వెల్లుల్లిపాయలు, చిన్న చింతపండు అండి, చిన్నది, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు వేసుకొని
ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేయడం వల్ల ఇవన్నీ బాగా మగ్గుతాయండి. కొంచెమే, ఒక చిన్న టీ గ్లాస్. ఇది ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల కారం, అల్లము అంతా మనకి సమానంగా సరిపోతుంది. దగ్గరికి అయ్యేదాకా మగ్గించుకోవాలి. సరే కదా, ఈ విధంగా దగ్గర పడ్డాక జీలకర్ర వేసుకోవాలండి. నేను స్టార్టింగ్లో మర్చిపోయాను. జీలకర్ర వేసుకొని కొంచెం దగ్గర పడ్డాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. కావాలంటే మనం పోపు కూడా పెట్టుకోవచ్చండి. నేను వేయట్లేదు, మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అప్పుడు దోశలు బాగా వస్తాయి. ఆనియన్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, టిష్యూతో అయినా పర్లేదు. కొంచెం పిండి తీసుకుని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. మా బాబు ఆనియన్స్ తిండండి, సో వాటికి ఆనియన్స్ లేకుండా వేస్తున్నాను. బాగా ఎర్రగా అవ్వేదాకా ఉంచాలండి. అలాగే మరొక దోశను వేసుకుందామండి. పెసరట్టు. మా కోసం ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్యాస్ కూడా పట్టదంటారండి. పెసరట్లు తిన్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అని మా అత్తయ్య గారు చెప్పారు. నాకు కూడా తెలియదు. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్గా. ఇంతేనండి, పెసరట్టు చాలా సింపుల్. మన పెసలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.